దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అండ్ హ్యాపీ సండే టు ఆల్ ది వ్యూవర్స్. అండ్ మనము యథావిధిగా చూసుకున్నట్లు యోబు గ్రంథము 13వ అధ్యాయం ఈరోజు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము. దానికన్నా ముందుగా ఒక చిన్ని ప్రార్థన. మహాగణుడవైన దేవా, అయా ఆరాధనకు అరుడవైన గొప్ప ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయనా. ఈ యొక్క ఆదివార దినమున మమ్మల్ని ఎంచుకొని నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడటకు మమ్మల్ని ఎంచుకున్నందుకు, ఈ కృపను దయచేసినందుకు యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మేము యోబు గ్రంథము 13వ అధ్యాయము చూసుకునే ముందు 12వ అధ్యాయంలో ఏమైంది? యాక్చువల్గా 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే యోబు అక్కడ దేవుని యొక్క సృష్టి ఎంత ఆశ్చర్యకార్యములు అంటే, భూమిని చూసినప్పుడు కానీ, సముద్ర చేపలు చూసినప్పుడు కానీ, భూమి యొక్క లోతును చూసినప్పుడు కానీ, దేవుని యొక్క జ్ఞానము ఎలాంటిదో, ఎటువంటిదో మనకు అంటున్నాడు. అయితే 13వ అధ్యాయంను మనం చూసుకున్నట్టయితే క్లుప్తంగా మనం 4 భాగాలుగా దీనిగా చూసుకోవచ్చు. అయితే మొదటి 5 వచనాలలో యోబు తన యొక్క జ్ఞానాన్ని సమర్థించుకుంటున్నాడు. తర్వాత 6-12 వచనాలు మనం చూసుకున్నట్టయితే స్నేహితుల యొక్క తప్పుడు వాదనను, తన పట్ల వాళ్ళు చేసిన తప్పుడు కామెంట్స్‌ని ఆయన, మీరు చేసిన కామెంట్స్ తప్పు అని సమర్థిస్తున్నాడు. తరువాత 13-22 వచనాల వరకు చూసుకున్నట్టయితే దేవునితో నేరుగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, లేక యోబు యొక్క కోరిక. తర్వాత లాస్ట్‌కి చూసుకున్నట్టయితే తన బాధకు ఇంత బాధపడుతున్నాడు, తన బాధకు కారణం ఏంటి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. లాస్ట్‌గా అయితే మనము క్లుప్తంగా కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం ఈరోజు. ఇదిగో మొదటి వచనం, ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాని వినిని గ్రహించి ఉన్నది. వీటన్నిటిని చూసినదండి? దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క కార్యములు అన్ని చూసినయి, నా చెవులు కూడా విన్నయి. నీకు తెలిసిన నాకును తెలిసి ఉన్నది, నేను నీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. అయితే ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, మీరు వాళ్ళ స్నేహితులతోను మీరు నాకంటే ఎక్కువ జ్ఞానవంతులు కారు. యాక్చువల్‌గా మనం ఇట్లా చూసుకున్నట్టయితే ఏందంటే, ఎవరు జ్ఞానులు, ఎవరు తెలివి లేనివాడు, ఎవరు తెలివి గలవాడు అని తెలుసుకోవడానికి మరి ముఖ్యంగా ఈ లోకంలో మనకెట్లా తెలుస్తదండి? మనము ఇతరుల పట్ల మన బిహేవియర్, మన అవుట్‌పుట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెస్ ప్లేయర్ ఉన్నాడు. చెస్ ప్లేయర్‌లో ఎవరు జ్ఞానవంతులు, ఎవరు గొప్పవాళ్ళని తెలుస్తుంది. ఎవరైతే తన ప్రదర్శనను, ఎవరైతే తన గేమ్‌ని మంచిగా ఆడతారో, ఎవరైతే విన్ అయితారో ఆ వ్యక్తే జ్ఞానవంతుడు. ఎలా మనము అవుట్‌పుట్ ఎలా చేస్తామండి? మనము అతని యొక్క ప్రాక్టీస్‌ని ఎవరైనా చూస్తారా? ప్రాక్టీస్‌ని చూడరు. హి మైట్ బి ప్రాక్టీసింగ్ ఫర్ సిన్స్ లాంగ్ టైమ్, బట్ ఆ రోజు పోటీ దినం వచ్చేవరకి ఓడిపోయిండనుకో ఆయన జ్ఞానవంతుడు అంటారా? అనరు. జ్ఞానవంతుడు ఎప్పుడు అంటారు? జ్ఞానము తన యొక్క అవుట్‌పుట్ రావాలి అంటే తను ఎంతో శ్రమించి ఉండాలి. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే వాళ్ళ స్నేహితులతోని, నీకన్నా ఎక్కువ జ్ఞానము గలవాడను నేను. నా జ్ఞానము నాకు తెలుసు. నీ నేను దేవునితో మాట్లాడిన వాడని ఇంతవరకు ముందు గూడా. నేను ఆయనతో మాట్లాడాలని నాకు ఇష్టముగా ఉన్నది. నేను మీరు నాకు ఇదంతా చెప్పకండి. మీరు మీరు మౌనంగా ఉంటేనే అది మీకు జ్ఞానమేమో, అది బెటర్ మీకు. మీరు నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నన్ను హర్ట్ చేస్తున్నారు మీరు. కాబట్టి మీరు మాట్లాడకుండా ఉండండి అని తన స్నేహితులను రిక్వెస్ట్ చేస్తున్నాడు. తర్వాత మనము జ్ఞానం గురించి మీ స్నేహితుల కన్నే మీ జ్ఞానము కంటే నా జ్ఞానమే గొప్పది అని ఇక్కడ స్పష్టంగా యోబు మాట్లాడుతున్నాడు. తర్వాత మనము 6 వచనం నుంచి చూసినట్టయితే, దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యము నాలకించుడి.
నా దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? అయితే నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను. ఇప్పుడు నాకు మొత్తము వ్యాధితోని ఉన్నాను. నేను ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. లేకపోతే నేను మొరపెడుతున్నాను. నా యొక్క బాధను వినండి మీరు. ఆ! మీరు తప్పుగా మాట్లాడకండి. మీరు ఏమన్నా ఉంటే నాకు తెలుసు దేవుడు ఏందో, దేవుని యొక్క కార్యములేంటో అన్నీ చూసిన వాడును నేను. కాబట్టి నా గురించి మీరు తప్పుగా మాట్లాడొద్దు. నన్ను పడినట్టు మాట్లాడకండి. మీరు చేసేటివన్నీ తప్పుడు మాటలు అని యోబు చెప్తున్నాడు. మళ్ళీ మనము 11 వచనము ఆయన ప్రభావమును మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? 10 వచనం మీరు రహస్యముగా పక్షమాతము చూపిన యెడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. అయితే ఈ లోకంలో మనము విచ్చలవిడిగా చూస్తుంది ఏముంటది తెలుసా? పక్షపాతము. అంటే పార్షియాలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక దగ్గరికి మనం బయటికెళ్ళినప్పుడు, మనము వాళ్ళకి తెలిసిన వాళ్ళమనుకో, మనకి కొంచెం రెస్పెక్ట్ ఎక్కువిస్తారు. మనకి ప్రియారిటీ ఎక్కువిస్తారు. మనకి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు. అది ఏ విషయమనండి. మనం ఎప్పుడైనా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడైనా సరే, లేకపోతే ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడైనా సరే, ఏదైనా మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడైనా సరే, నీకు మంచి స్నేహితుడున్నాడనుకోండి, నిన్ను గుర్తుపట్టంగానే "అర్రే! వీడు నా స్నేహితుడు" అని చెప్పి నీకేం జెప్తాడు? వాడు నిన్ను దగ్గరికి పిలిచి ముందు రోలో సీట్‌లో కూర్చోబెడతాడు. అదే పార్షియాలిటీ. ఇలాంటి పార్షియాలిటీ, ఇలాంటి పార్షియాలిటీని చూపియకండి. మీరు ఎందుకు అలా చూపిస్తున్నారు? ఒకవేళ దేవుడు కూడా పార్షియాలిటీ చూపిస్తే మన బ్రతుకులు ఏమైతాయి? మనము ఎలాంటి వారము? అని యోబు తన స్నేహితులకు నిశ్చిక్కగా బోధిస్తున్నాడండి. అయితే మళ్ళా 13వ వచనం మనం చూసుకున్నట్టయితే, నేను మాట్లాడెదను నా జోలికి రాక మౌనులయుండుడి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇంతసేపటి వరకు యోబు ఏం చేశాడంటే, నేను జ్ఞానవంతుడను మీకన్నా బెటర్ అని చెప్పాడు. తర్వాత మీరేవైతే మాట్లాడుతున్నారో అవి తప్పు. మీరు మాటలు మాట్లాడేటియన్నీవి వేస్ట్ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను దేవునితో డైరెక్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయనతోనే ఆర్గ్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకిన్ని కష్టాలొచ్చినాయి, ఇబ్బందులొచ్చినాయి, ఇరుకులొచ్చినాయి. నేను ఆయనతోని పోరాడతాను. నేను చనిపోయే వరకు కూడా ఆయనతోనే నేను కన్వర్జేషన్ చేస్తాను. ఆయనతోనే నేను కన్వర్జేషన్ జేసి తర్వాత పోట్లాడెదను అని ఉంటది. 14వ వచనం చూసుకున్నట్లయితే, నేనెందుకు నా ప్రాణము ఎరగా చేసుకొనవలెను, చేసుకొనను గాని ప్రాణముకు తెగించి మాట్లాడెదను. నా ప్రాణము పోయినా పర్వాలేదు. నేను మాత్రము ఖచ్చితంగా దేవునితో మాట్లాడి తీరుతాను. ఇదియు నాకు రక్షణమైనదగు భక్తిహీనుడు ఆయన సన్నిధికి ఆహ్, రా ప్రతెగింపడు. అయితే ఇక్కడ చూసినట్టయితే యోబు తెగించాడండి. ఏమంటున్నాడు? నేనేమైనా కానీ, ఏది ఏమైనా కానీ, ఈరోజు నేను దేవునితో మాట్లాడాల్సిందే. ఆయన నాకు జవాబియ్యాల్సిందే. నేనేం జేశాను? నేనింత బాధపడుతున్నాను. నాకెందుకు సహాయం చేస్తలేడు దేవుడు అని చాలా బాధపడి మొరపెడుతున్నాడు. వాళ్ళ స్నేహితులకు గూడా చెప్తున్నాడు. మీరు మధ్యలో రాకండి. నేను ఆయనతోనే పోరాడతాను. నేను ఆయననే మాట్లాడతాను. ఆయనతోనే కన్వర్జేషన్ జేస్తాను. అవును. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేక మంది బాధపడుతున్నారేమో. మీరు అనేక చోట్ల తిరిగి ఉన్నారేమో. అనేక వ ప్రజల దగ్గరికెళ్ళి మీకు సహాయం కొరకు మొరపెట్టారేమో. మీకు సహాయం దొరకతలేదేమో. భయపడకుము. నీవు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టు. నీకు మొరపెట్టంగానే వెంటనే సమాధానం వస్తుందని నేను అనట్లేదు సుమి. ఆయనతోని కన్వర్జేషన్ మాట్లాడినప్పుడు, ఆయనతోని టైం గడిపినప్పుడు ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు ఫస్ట్. నిన్ను ఆ సమస్యను ఎదుర్కోడానికి ఒక ధైర్యాన్ని, తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడుతున్న కొద్దీ నీకు తన వాక్యం ద్వారా మాట్లాడడము, ఇతరుల ద్వారా మాట్లాడడము, లేకపోతే ఒక మంచి ఆలోచన ఇయ్యడము, ఆ సమస్య నుంచి బయటికి ఎలా పడాలి అని ఒక సమస్యను మీకు ఖచ్చితంగా మీకనేది సాయం చేస్తాడు. అనేక మంది
ఒకేసారి ప్రార్థించినప్పుడు మనకు జవాబు దొరుకుతది అనేది అది అస్సలకి వాస్తవం కాదండి. మనము చేసిన మనం తప్పులను బట్టి మనకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఐదర్ యూ మైట్ బి ఎ క్రిస్టియన్, యూ మైట్ బి నాన్ క్రిస్టియన్. ఏది ఏమప్పటికిని మనము దేవునితోని, ఆయనతోని మన సంబంధము ఎలా ఉంది ఇన్ని రోజుల నుంచి? ఆయనతోని నువ్వు చేసిన తప్పులన్నిటి చేసి, ఈరోజొచ్చేసి నన్ను క్షమించు అనంగానే, క్షమించడానికి ఆయన రెడీగా ఉంటాడు. కానీ దానికి ముందు మీకు శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి నేను కోరుకునేదేందంటే, నీకు ఇరుకు ఇబ్బందులున్నప్పుడు, ఆయన దగ్గరికొచ్చినప్పుడు, నీకు మొట్టమొదటిగా ఆయన నీకు ఇచ్చేదేందంటే, మనశ్శాంతిని ఇస్తాడు. టెన్షన్‌ని పోగొడతాడు. తర్వాత నీకు మెల్లమెల్లగా ఆయన యొక్క నువ్వు ఉన్నప్పుడు ఆయన నీకు మంచి ఆలోచనలివ్వడము, ఒక తెలివిగా జ్ఞానం ఇవ్వడము, ఆ బాధ నుంచి బయటికి రాడానికి నీకు ఒక మార్గాలని చూపిస్తాడు అన్నమాట. ఇక్కడ మనము యోబు కూడా అంతే అంటున్నాడు. నేను చాలా బాధల్లో ఉన్నాను. నేను ఇరుకులో ఉన్నాను. నేను ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి, నాకు కూడా ఒకటి మార్గాన్ని చూపించు. నేను ఈ బాధల నుంచి బయటికి రావాలి అని చెప్పి దేవునితో వ్యాజ్యెమాడతాను. నేను డైరెక్ట్‌గా నీతోని మాట్లాడతాను. నా మాట విను. నా ప్రార్థన విను అని చెప్పి మొరపెడుతున్నాడు. తర్వాత మనము చూసుకున్నట్టయితే లాస్ట్ చివరి 23వ వచనము నుంచి నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయము. అయితే దేవునితోను ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనేం తప్పు చేశాను? నేను నీతిమంతుడను కానేమో, నేను తప్పే చేసి ఉన్నానేమో, నేను పాపములు చేసి ఉన్నాను. అందుకే నాకు ఈ శిక్ష పడిందేమో అనుకుంటూ, నేనేం తప్పు చేశాను? ఆ తప్పును నాకు బయలుపరచుము. సో, నేను నీ దగ్గరికొచ్చి మొరపెడతాను. నన్ను క్షమించమని కోరుకుంటాను అని చెప్పి దేవుణ్ణి మొరపెడుచున్నాను. అవును. ఈరోజు గూడా మనము గొప్ప సమయమొచ్చింది. ఈరోజు మనం దేవుణ్ణి అడుగుదాము. మనం చేసిన బాధలేంది? మనం చేసిన తప్పులేంది? మనం అతిక్రమములేంది? ఆయనకి ఆయాసకరంగా ఏమన్నా చేశామేమో ఈరోజు దేవుణ్ణి. మనం కూడా యోబు వలె వచ్చి అడుగుదాము. యోబుకి ఈ ప్రశ్నలు అడిగినప్పుడు జవాబు దొరికింది. తా తనకు కలిగిన దానికంటే రెండంతలుగా కలిగింది. అయితే నీవు కూడా ఈరోజు ఏదో ఇరుకులు, ఇబ్బందులో గురించి వెళ్తున్నావేమో. మన దేవుడు మంచివాడు. మన దేవుడు నీవు బాధపడుతుంటే ఆయన చూడాలనుకోడు. నీకు బాధను కలిగించాడంటే ఆయనకు దగ్గరగా అవుతావని ఒక ఆశతోని మాత్రమే నిన్ను బాధ కలిగిస్తాడు తప్ప, ఆయన దగ్గరికొచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం ఇస్తాడు. ఈ అధ్యాయం నుంచి మనము చూసుకున్నట్లయితే, యోబు తన జ్ఞానాన్ని సమర్థించుకున్నాడు. తరువాత తన స్నేహితులు ఏ చేసే వాక్యాలు మీరు కరెక్ట్ కాదని చెప్పాడు. తర్వాత దేవునితోని డైరెక్ట్‌గా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. డిఫరెన్స్. యోబు ఎంత డైరెక్ట్‌గా దేవునితోని కన్వర్జేషన్ చేయడము, డైరెక్ట్ దేవునితోనే మాట్లాడడం ఇష్టపడుతున్నాడు. మీరు కూడా దేవునితో మాట్లాడాలి. దేవునితో కన్వర్జేషన్ చేయడం అనేది ఇష్టపడాలి. అప్పుడే మన జీవితంలో వెలుగుమయమవుతాయి. అప్పుడే మనకి ఒక ఆన్సర్ అనేది వస్తుంది. మన యొక్క బాధలను, మన యొక్క పాపములను కూడా ఆయన అడుగుదాము. లెట్ us ప్రే టుగెదర్. అయ్యా ప్రభువా! నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయనా. అయ్యా! ఈ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడావు. దాన్ని బట్టి నీకే వందనాలు. జ్ఞానవంతుడవైన యోబు నాయనా ప్రభువా వచ్చి నీ దగ్గర మొరపెట్టుచున్నాడు. ఇష్టపడుతున్నాడు నాయనా. ఆయన నీ దగ్గరికి వచ్చి మొరపెట్టాలని ఎంతో తండ్రి ప్రభువా ఆశతోని వచ్చాడు. అయ్యా! మేము కూడా మా యొక్క ప్రభువా, మా యొక్క అక్కర్లను, మా యొక్క కష్టాలను, మా యొక్క జీవితాలను, మా యొక్క ఆరాధనను మీ దగ్గరికొచ్చి మొరపెట్టాలని ఎంతో ఇష్టపడుతున్నాము. మా యొక్క మొరలను వినండి నాయనా. మాకు సమాధానం, జవాబు దయచేయండి. మేమేమన్నా పాపము చేసినట్లయితే, అతిక్రమణ చేసినట్లయితే మమ్మల్ని క్షమించండి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నాయనా మీరే జ్ఞాపకం చేసుకో. ఎవరైతే నాయనా ఉద్యోగాలు లేక బాధపడుచున్నారో వాటికి మంచి ఉద్యోగాన్ని సహాయం దయచేయమని మొరపెట్టుచున్నాను. ఎవరైతే అనారోగ్య స్థితి నుంచి పోతున్నారో వాళ్ళకి ఆరోగ్యాన్ని సహాయం దయచేయండి. అయ్యా ప్రభువా! ఎవరైతే ధైర్యంగా ఉండలేకపోతున్నారో ధైర్యాన్ని సహాయం దయచేయండి. అయ్యా మెంటల్ ప్రెషర్‌గా వెళ్తున్నారో వారికి మంచిని
ప్రభువా నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నాయన ఇస్తా ఉంటున్నావు కాబట్టి నాయన నీతోని మాతో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మాతోని మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ ఆల్.